చూడండి ఫ్రెండ్స్, ఇది క్యారెట్తో చేసిన నేను క్యారెట్ గ్రైండర్ పట్టి బాగా వేపి నెయ్యి పోసి వేపిన. మళ్ళీ ఒక పావెడు నెయ్యి, ఒక పావెడు నూనె వేసి చాలా ఎంచిన తర్వాత మనము ఎంచుడు అయిన తర్వాత కొద్దిగా వేగింది అనుకున్నప్పుడు మనము మళ్ళీ బియ్యం పిండి కలుపుకోవాలి. నేను 3 చెంచాలు వేసిన. 4 బీట్రూట్లకు నేను 3 చెంచాల జొన్న పిండి వేసుకోవచ్చు, మరియు బియ్యం పిండి వేసుకోవచ్చు. వేసుకొని బాగా వేపుకోవాలి. కొద్దిగా నెయ్యి, నూనె వేసుకొని, నేను RCM నూనె వాడుతున్నా. అది రైస్ బర్న్ ఆయిల్. మరియు మనకు అది ఏ వాసన ఉండదు, చాలా బాగుంటుంది. మరి వేసుకుంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, పల్లి నూనె కూడా వేసుకోవచ్చు, వాసన లేకుండా బాగుంటాయి. మరి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంది. కేకు కూడా అవసరం లేకుండా, చాలా ఏ క్రీమ్ లేకుండా, ఏ కెమికల్ లేకుండా చాలా బాగుంది. మనకు పిల్లల పుట్టినరోజులైనా కూడా మంచిగా మనం డిజైన్గా డెకరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి దీన్ని ట్రై చేసి చూడండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండరు. అందరూ ధ్యానం చేయండి, శాకాహారులు కండి. మరి శాకాహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతామని మరి భగవద్గీతలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. మనము పిల్లలు అందరూ శక్తివంతంగా కావాలంటే మనము హోటల్ ఫుడ్ తినకుండా ఈ విధంగా ట్రై చేసి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.